జేడీకి ఆల్రెడీ సాధు సార్ కాల్ చేస్తాడు. కాల్ చేసి ఇలా అంటాడు, వాళ్ళిద్దరి ప్రాణాలే మనకు ముఖ్యం, మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, ఏం చేస్తారో చెయ్యండి, ఈరోజు రాత్రికి వాడి కథ ముగించేసేయాలి అని చెప్పేసి సాధు సార్ జేడీకి కేడీకి ఇద్దరికి ఫోన్ చేసి చెప్తాడు. అప్పుడు జేడీ కేడీ ఇద్దరు బ్యాచ్ తీసుకొని మారు వేషంలో మొహాలకి ఏదో మసి పూసుకొని వేరే మారు వేషంలాగా ఆ గెస్ట్ హౌస్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడికి వాళ్ళు వెళ్తుండగానే ఈ మాధురి దగ్గరికి విక్కీ వెళ్తాడు. వెళ్తే మాధురి అంటగా, దయచేసి నన్ను ఏం చేయకు, నన్ను ఇచ్చిపెట్టు, నేను ప్రెగ్నెంట్తో ఉన్నా అని అంటే ఆడంటాడు కదా, ఆల్రెడీ నేను మూడ్లోకి వచ్చేసాను, నువ్వు ప్రెగ్నెంట్తో ఉన్నా 10 మంది పిల్లల తల్లి అని వదిలిపెట్టాను, కోఆపరేట్ చేయి బేబీ అని చెప్పేసి అని అంటుంటే ఈలోపే రౌడీ వాడు వచ్చి అంటాడు కదా, అన్న అన్న అంటే ఏంట్రా అని విక్కీ అంటే మిలిటరీ వచ్చేసిందన్న, గ్యాంగ్ దిగిందన్న అని చెప్పేసి అనగానే అప్పుడు విక్కీ కంగారు పడతాడు. కంగారు పడిన తర్వాత మాధురి అంటదా, నీ చావే నిన్ను వెతుక్కుంటూ వచ్చిందిరా, ఈరోజు నీ చావు తప్పదు అని చెప్పేసి మాధురి కోపంగానంటే మాధురిని గన్ పెట్టి మెల్లగా డోర్ తీసి బయటకు వస్తాడు. బయటకు వచ్చేలోపు జేడీ కేడీ వర్తి గ్యాంగ్తో అందరు లోపలికి వచ్చి వెతుకుతూ ఉంటారు. వెతికినాక అంటాడు కదా, జేడీ దగ్గరికి వచ్చారో పుచ్చ పేలిపోద్ది అని చెప్పేసి మాధురికి గన్ పెడతాడు. గన్ పెట్టిన తర్వాత జేడీ అంటది ఏయ్ అని చెప్పేసి అంటే ఏయ్ అని చెప్పేసి విక్కీ అంటాడు, నువ్వు దగ్గరికి ఎవరు రావద్దు అని చెప్పేసి మాధురిని అడ్డంగా పెట్టుకొని వాడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఈ ప్రయత్నంలో మాధురికి ఏమన్నా అవుతుందా? జేడీ కేడీలు వల్ల మాధురిని కాపాడరా లేకపోతే వాడు తప్పించుకొని ఆమెను కూడా తీసుకొని బయటకు వెళ్ళిపోతాడా? సాధు సార్ చెప్పినట్టుగా వాడి కథ ఈరోజు నైట్కి ముగించేస్తారా, ఏం చేస్తారా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.